సీఎం అయితే జగన్ అయితే కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ రాముడు మాది తుమ్మిరిగూడి మాది నియోజకవర్గం నాకు 12 ఎకరాలు ఉంది నా పేరు సాగరు 12 ఎకరాలకి 12 ఎకరాలు పందెం పెడతా ఈ ఊర్లో ఏ ఊరైనా కానీ 7 నియోజకవర్గాలలో మా 12 ఎకరాలు పెడతా నా పేరు ఏర్పడి సాగరు మాది తుమ్మిరిగూడు రాముడు శాసనం అయితే జగన్మోహన్ రెడ్డిని అన్నా ఒకటే మాట ఇదిగో చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మాచర్లు వచ్చి నియోజకవర్గం గెలమని శాసనం అయితే వాళ్ళ ముగ్గురాలు ఎవరైనా కానీ నిలబడి మనం మేము కానీ ఓడిపోతే మాత్రం నా 12 ఎకరాల కింద నేను గుండి చేసుకుంటా ఓకే ఏమన్నా దమ్మున్న మగోళ్ళు ఉంటే రామను మరి చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నా ఇదిగో నీకో మాట చెప్పనా నేను చెప్పింది నువ్వు 16 ఏళ్ళు మా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే మేము ఏమైనా చేసినావా 5 నెలలు ఏదో 50 రోజులు ఏదో జైల్లో ఉన్నందుకు ఆయన ఎంత బాగా ధర్నా చేస్తారు అని పనికి మళ్ళీ కుదరకాంత ఏముందన్న ఎంత బాగా ఇప్పుడు ఏం లేదన్నా ఇప్పుడు ఏదన్నా కానీ ఒకటే మాట అన్నా లేబరా చూస్తుండు ఆయన వస్తే మాత్రం సౌదరి తప్ప కానీ ఏరే వాళ్ళకి ఎవరికి ఉపయోగం లేడు మన వచ్చిండు జగన్ అన్న అన్ని కులాలకి అభివృద్ధి చేస్తుండు అన్న ఒకటే మాట అన్నా అన్న కూడా ఎవడేం కానీ అమ్మవారి గుళ్ళో పోదాం నా 12 ఎకరాల పొలం వాళ్ళ పేరు మీద రాస్తా వాళ్ళు పేమెంట్ చేయాల ముందు వాళ్ళకి 175 నియోజకవర్గాలు క్యాండిల్ నిలబెట్టమను 175 ఎమ్మెల్యేలను నిలబెట్టిన తర్వాత అప్పుడు ప్రచారం అడగమనండి ముందు వాళ్ళ క్యాండిడేట్లు లేరన్నా 175లో 60 సీట్లు వాళ్ళకు ఉంది నిలబెట్టడానికి మిగతా క్యాండిడేట్లు ఉండాలి కదా వాళ్ళకి నిలబెట్టడానికి వాడు ఒక అర్థపావలగాడు ఇవాళ పుత్రుడు దత్తపుత్రుడు ఏడంత మించి ఏమీ జరగదు 2024లో కాంగ్రెస్ టీడీపీ జనసేన సిపిఆర్ మొత్తం పోటీ చేయమను జగన్ ఒక్కడే ఢీ కొడతాడు 170 సీట్లు కన్ఫామ్గా కొడతాడు వాళ్ళకి క్యాండిడేట్లు లేరు ముందు నిలబడటానికి సింహం సింగిల్గా వస్తుంది 170 సీట్లు కన్ఫామ్గా కొడుతుంది వాడు ఆపత్ జగన్ అన్నా వాడు దత్తపుత్రుడు చంద్రబాబు ఏం చెబుతా తినేవాడు వాడు పోగొడు ఎందుకు అవుతాడు ముందు వాడు అంటూ వాడు స్టామినా ఉండాలి ముందు వాడిని ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ తర్వాత అసెంబ్లీలో పోతా నేను సీఎం అవుతాను ఆ తర్వాత చెప్పుకోవాలి అంతే కదా వాడే నిలబడలేకపోతున్నాడు వాడే ఎమ్మెల్యే గెలవలేకపోతున్నాడు వాడు ఎవడు చెప్తాడు వాడు ఎమ్మెల్యే గెలవాలి కదా 170 సీట్లు పక్కాగా జగన్ సింహంలాగా వచ్చి ఒక్కడే గెలుస్తాడు అది కలిసి 160 సీట్లు గెలుస్తా ఉన్నారు వాళ్ళు 70 సీట్లు కాదు కదా 20 సీట్లు గెలుచుకోమను పోయినసారి 23 వచ్చాయి కదా 20 సీట్లు గెలుచుకోమను వాళ్ళని లోకేష్ వ్యవస్థలు మేనేజ్ చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాడికి ముందు తెలుగు నేర్చుకోమనన్న వాడు తెలుగు నేర్చుకున్న తర్వాత ముందు జనాల్లో పోయి అడగమను వాడికే తెలుగు సరిగా రాదు వాడేమో చేస్తాడన్నా వాడు హాఫ్ టికెట్ గాడు వాడు ఒక పప్పు గాడు గొడవలు సృష్టిస్తున్నారు ఇక్కడ అని చెప్పన్నారు అది టీడీపీ వాళ్ళు చేసే ప్రచారాలన్నా ఎక్కడ ఎవడు ఏది చేయడు టీడీపీ వాళ్ళు చేసేది అల్లర్లు సృష్టించాలి బెమ్మారెడ్డి వచ్చాడు అల్లర్లు సృష్టించాలి అల్లర్లు సృష్టిస్తే ఏదో ఒక 50 కోట్లు 100 కోట్లు బెమ్మారెడ్డికి ఇస్తాడు ఎత్తుకొని విశాఖను పెట్టుకొని పోతాడు అంతేగాని బెమ్మారెడ్డి చేసే అల్లర్లు ఇవన్నీ వాడికి అల్లర్లు చేస్తేనే కదా డబ్బులు ఇచ్చేది అలా చంద్రబాబు డబ్బులు ఇవ్వాలి కాబట్టి అల్లర్లు సృష్టిస్తాడు అంతే మిచ్చేయాలి 2024 ఎవరో సీఎం అవుతారు ఎన్ని సీట్లు వస్తాడు జగన్మోహన్ రెడ్డి 170 సీట్లు జగన్కి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్విప్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమి లేదు తెలుగుదేశానికి తొత్తు ఎందుకంటే నేను నిజం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి మేనిఫెస్టో అంటూ లేదు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో లేదు చంద్రబాబుని ఏదో అధికారం ఎక్కించాలని తాపత్రయం తప్ప ఆయన కాడ ఒత్తు లేదు ఆయన కాడ జనము లేరు కేవలం చంద్రబాబుని భుజమే వేసుకొని ఏదో ఆరాట పడుతున్నాడు కానీ ఆడ ఒరిగేదంటూ ఏం లేదు మా జగనన్నకి రేపు 158 సీట్లు వస్తాయి పక్కా సీఎం మీరు ఎక్కడి నుంచి వచ్చినా జనం మేము ఉన్నాం జనం జగన్ బలం వైఎస్ఆర్ ముద్దు బిడ్డ రాజశేఖర గారు చేసిన పుణ్యం మా జగనన్నకు మేము తోడుంటాం మా అన్న మా తమ్ముళ్ళలాగా చూసుకుంటాం 150 సీట్లు పక్కా 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 దమ్ముంటే పవన్ కళ్యాణ్ కానిస్టేబుల్ కూడా కావచ్చు నీతి నిజాయితీగా పరిపాలించమను
అబద్ధాలు కోరి మాటలకు వద్దు వద్దు, అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు మరి మేమే గెలుస్తామంటారుగా అంటారు. ఏదని చెప్తారు? జనాల్లో అపోహ తొలగించాలని పదే పదే అబద్ధాన్ని పదే పదే చెప్పు, నమ్మాలని చూస్తారు. మరి చంద్రబాబు నాయుడు ఎదుర్కొనే అక్రమ కేసులు పెడతారని చెప్పి అంటారు. చంద్రబాబుని ఎదుర్కోవడం అని కాదు, చంద్రబాబు 2009లోనే పెట్టాం, మా విజయమ్మ పెట్టింది, ఆ రోజు బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ రోజు చట్టం నీ చుట్టం కాదు, నా చుట్టం కాదు, ప్రభుత్వం అనేది ఉన్నది. నువ్వు సామాన్యుడివి, నువ్వు విలేకరివి, నేను ఫార్మర్స్ రైతునే. చట్టం అందరికీ చుట్టమే, ఎవరిని ఉద్దేశించదు, ఎవరిని సహించదు. సమయం వచ్చినప్పుడు తోసేస్తుంది. పాము లాంటిది చట్టం, ఆపేక్షించదు. పల్నాటి ముద్దు బిడ్డలం మేము, నమ్మితే ప్రాణం ఇస్తాం. ఓకే, మరి పల్నాడు జిల్లాలో శాంతి భద్రత నెలకొనట్లేదు, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఎవరు చెప్పారు? బోండా ఉమా చెప్పారా? ఎవరు చెప్పారు మీకు శాంతి భద్రత లేవని? ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరయ్యా మీకు చెప్పింది? మేము ప్రశాంతంగా బతకట్లేదా? ఎక్కడైనా ప్రతిపక్షం అనేది ఉన్న పరిపాలన ప్రభుత్వంపై బురద జమ్ము చిల్లుద్ది, అంతే తప్ప మేము ప్రశాంతంగానే ఉన్నాం. మా వైఎస్ఆర్ ముద్దుబిడ్డ జగనన్న కాబోయే సీఎం 155 సీట్లు దమ్ముంటే కానిస్టేబుల్ కొడుకు పవన్ కళ్యాణ్ ఎదుర్కోమను. మరి లోకేష్ రెడ్డి సీఎం అవుతాను ఏర్పడుతున్నా మీ పేరు? లోకేష్ ఇవన్నీ మాకు అవసరం లేదు బాబు. బాబు బాబు విలేకరు గారు, బాబు వినండి సార్, లోకేశా పవన్ మరి మేమే గెలుస్తామంటారుగా అంటారు. ఏదని చెప్తారు? జనాల్లో అపోహ తొలగించాలని పదే పదే అబద్ధాన్ని పదే పదే చెప్పు, నమ్మాలని చూస్తారు. మరి చంద్రబాబు నాయుడు ఎదుర్కొనే అక్రమ కేసులు పెడతారని చెప్పి అంటారు. చంద్రబాబుని ఎదుర్కోవడం అని కాదు, చంద్రబాబు 2009లోనే పెట్టాం, మా విజయమ్మ పెట్టింది, ఆ రోజు బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ రోజు చట్టం నీ చుట్టం కాదు, నా చుట్టం కాదు, ప్రభుత్వం అనేది ఉన్నది. నువ్వు సామాన్యుడివి, నువ్వు విలేకరివి, నేను ఫార్మర్స్ రైతునే. చట్టం అందరికీ చుట్టమే, ఎవరిని ఉద్దేశించదు, ఎవరిని సహించదు. సమయం వచ్చినప్పుడు తోసేస్తుంది. పాము లాంటిది చట్టం, ఆపేక్షించదు. పల్నాటి ముద్దు బిడ్డలం మేము, నమ్మితే ప్రాణం ఇస్తాం. ఓకే, మరి పల్నాడు జిల్లాలో శాంతి భద్రత నెలకొనట్లేదు, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఎవరు చెప్పారు? బోండా ఉమా చెప్పారా? తెలుగుదేశానికి తొత్తు. ఎందుకంటే నేను నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి మేనిఫెస్టో అంటూ లేదు. పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో లేదు. చంద్రబాబుని ఏదో అధికారం ఎక్కించాలని తాపత్రయం తప్ప ఆయన కాడ ఒత్తు లేదు, ఆయన కాడ జనము లేరు. కేవలం చంద్రబాబుని భుజమేసుకొని ఏదో ఆరాట పడుతున్నాడు, కానీ ఆడ ఒరిగేదంటూ ఏం లేదు.